నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. రైట్ అండి. ఎస్ లింగం యాదవ్ గారు అండ్ గాలి వినోద్ కుమార్ గారు ఇద్దరు జాయిన్ అయ్యారు. గుడ్ మార్నింగ్ అండి. ఎస్ ముందుగా మీకంటే ముందు శ్రీనివాస్ గారు, సో మీతో స్టార్ట్ చేద్దాం. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు పాయింట్ రెండు అంశాలు కూడా అటు బీజేపీ లేవనెత్తుతుంది. అటు హెచ్సియు భూముల విషయంలో కూడా మీరు కూడా కాస్త వ్యతిరేకం అయితే వ్యక్తం చేయడం జరిగింది. అటు సుప్రీం రియాక్ట్ అయింది దాన్ని బట్టి. అయితే ఇంకొకటి ఏదైతే కాంగ్రెస్ ధర్నాల విషయంలో కూడా అటు బీజేపీ సీరియస్ గా స్పందిస్తుంది. దీని గురించి మనం నెక్స్ట్ రౌండ్ లో మాట్లాడదాం. అంతకంటే ముందు ఈ కేటీఆర్ కామెంట్స్ ని ఏ రకంగా చూస్తుంది బీజేపీ? కేటీఆర్ గారు కావచ్చు, లేకుంటే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఈ యొక్క కాంగ్రెస్ వాస్తవ పరిస్థితి, కాంగ్రెస్ యొక్క వైఫల్యాలు చూసి ప్రజల్లో కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత చూసి సంతోషపడతా ఉన్నారు. డెఫినెట్ గా నెక్స్ట్ రాబోయే మా యొక్క సర్కారాన్ని బాగా కలగంటా ఉన్నారు. ఇప్పటిదాకా సత్యవతి గారు చెప్పినట్టు మాటలన్నీ ఇప్పుడు వాళ్ళకు కూడా అప్లై కావాలి. డాక్టర్ సత్యవతి గారు అనేక అంశాలు ఇటువంటి ఒక ప్రామిసెస్ చేసి వాగ్దానాలు ఇచ్చి మేనిఫెస్టోలు పెట్టి అమలు చేయని టచ్ చేయనటువంటి విషయాలు అనేక అంశాలు ఉన్నాయి. 10 సంవత్సరాల కాలంలో ఆర్థికంగా ఎంత దివాలా తీసే పరిస్థితి, దానికి కారణం మీ యొక్క సర్కార్ కాదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిందంటే అది ఒక కారణమే కదా. మాక్సిమం గా లోన్లు తీసుకొని మళ్ళీ పుట్టకుండా లోన్ పుట్టే పరిస్థితి లేకుండా చేసినటువంటి పరిస్థితి కారణంగా ఇవాళ ఆర్థికంగా కుదేలైనటువంటి సర్కార్ కాంగ్రెస్ పార్టీ. దాని కారణం బీఆర్ఎస్ పార్టీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచే ప్రయత్నం చేసిందా? రైతులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, కార్మికులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, వారి కుటుంబంలో ఇన్కమ్ పెరిగే విధంగా మీ యొక్క ప్రాజెక్ట్స్ ఉండి ఉంటే, ఆలోచనలు ఉండి ఉంటే, ప్రజలకు ఆ రకంగా తీసుకెళ్లి ఉంటే డైరెక్షన్ లో ఈ రాష్ట్రం యొక్క ఇన్కమ్ ఇంకా పెరుగుతుండే. దాని ద్వారా ప్రభుత్వానికి ఆస్తి వస్తుండే, ఈ యొక్క ఇన్కమ్ పెరుగుతుండే. మీరేం చేస్తారు? లోన్లు తీసుకొచ్చి లోన్లకు సరిపోతలేదు, ఎఫ్ఆర్బిఎం సరిపోతలేదు, క్లోజ్ అయిందంటే 12-16 యొక్క కంపెనీలు, లిమిటెడ్ కంపెనీస్ ఫ్లోట్ చేసి వాటి మీద లోన్ తీసుకొని ఈ రాష్ట్రంలో ఏ రకంగా ఆర్థికంగా దివాలా తీయడానికి కారణం మీరు కాదా? కాబట్టి బోత్ ఆర్ సేమ్. సునీత గారు, కాంగ్రెస్ కూడా అదే పరిస్థితి, నిన్నటిదాకా చేసిన బీఆర్ఎస్ కూడా అదే పరిస్థితి. రెండు పార్టీల యొక్క అబద్ధపు హామీలు, రెండు పార్టీల యొక్క మోసపూర్త ప్రకటన కారణంగా ఈ రాష్ట్ర ప్రజలు విశ్వాసంతో నమ్మి ఓటేస్తారు 2 సార్లు 3 సార్లు. కానీ రాష్ట్రానికి దొరికింది ఏం లేదు. శ్రీనివాస్ గారు, ఇప్పుడు హెచ్సి భూముల విషయంలో అటు కేటీఆర్ ఆర్బీఐ దర్యాప్తుకు డిమాండ్ చేస్తున్నారు. దీనికి ఏమంటారు? అంటే ఇంకొకటి ఏంటంటే బీజేపీ కాంగ్రెస్ రెండు కుమ్మక్కై ఈ రకంగా వెళ్తున్నారు. నిజంగానే బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఆర్బీఐ దర్యాప్తుకి కూడా ప్రోత్సహించాలని డిమాండ్స్ వస్తున్నాయి. దీనికి ఏమంటారు? సిబిఐ దర్యాప్తు, సిబిఐ బడి పడాలని ఆర్బీఐ బడికి సిబిఐ దర్యాప్తు, సిబిఐ రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటారా కాదు? రాష్ట్ర ప్రభుత్వం ఆ ఒక్క ఇష్యూ మీద ఫైనాన్షియల్ మ్యాటరు మీరు ఉండి ఉంటే, అఫెన్స్ ఉండి ఉంటే డెఫినెట్ గా జరిగి ఉండేది. కానీ అది కాదు. అక్కడ సిబిఐ డైరెక్ట్ ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి అన్లెస్ స్టేట్ గవర్నమెంట్ అలౌస్ ఇట్ స్టేట్. అది జరగదు. రాష్ట్ర ప్రభుత్వమే వివేకంతో ఆలోచించాలి. స్టూడెంట్స్ యొక్క ఇష్యూ భలే టెక్నికల్ గా మీ పేరు మీద ఉండవచ్చు కాక, కానీ ఎప్పుడో 2004లో ఉన్నటువంటి ఒక భూమి మొత్తంగా కూడా అప్పటి నుంచి ఇప్పటిదాకా 20 సంవత్సరాల ఈ కాంపౌండ్ వాల్ లోపల ఉన్నటువంటి ఒక ప్రాపర్టీ. అది మీ పేరు మీద ఉన్నా లేకున్నా ఒక మంచి ఆలోచన, డిమాండ్ నడుస్తా ఉన్నది. స్టూడెంట్స్ యొక్క ఉద్యమం నడుస్తా ఉన్నది. లేదా పర్యావరణ రక్షణ కోసం కోర్టు కూడా చెప్తా ఉన్నది. ఈ రకంగా పర్యావరణాన్ని మొత్తం కూడా నష్టం కలిగించదు, చెట్టు నరికేదు, జంతువులకు, పక్షులకు నిలయంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని దాన్ని అట్లా ప్రిజర్వ్ చేయాలనే ఆలోచన సుప్రీంకోర్టు చెప్పింది ప్రపోజల్. అంటే ఒకటి ఎందుకు మరి మీరు కూడా క్లియర్ గా చెప్తున్నారు ఇక్కడ ఇంత ఒక మంచి డిమాండ్ జరుగుతుంది స్టూడెంట్స్ కి సంబంధించి అన్నప్పుడు, కేటీఆర్ కూడా 10,000 కోట్ల వరకు కుంభకోణం జరిగింది, సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తున్నప్పుడు దీనికి రెస్పాన్స్ ఏంటి? ఇంకొకటి సిబిఐ బీజేపీకి అనుబంధ సంస్థ అన్న కమెంట్లు కూడా వస్తున్నాయి. దీనికి ఏమంటారు? సిబిఐ అనేది అటానమస్ ఆర్గనైజేషన్ అమ్మా సునీత గారు. సిబిఐకి బీజేపీకి సంబంధం లేదు. సిబిఐ ఎవరి మీదన్నా, ఎక్కడికన్నా, ఏ రాష్ట్రానికన్నా ఆ యొక్క అక్రమాలు జరిగినట్టయితే, ఫైనాన్షియల్ అక్రమాలు జరిగినట్టయితే డెఫినెట్ గా ఇన్వాల్వ్ అయితే ఇంకేమైనా చేస్తాయి. ఇంకో ఇప్పుడు బీజేపీ పోరాటం చేస్తారు కదా. అక్కడ
పర్యావరణ రక్షణ కోసం ఇవాళ కమిటీ ఎంపవర్డ్ కమిటీ పంపడం జరిగింది. మా యొక్క కృషి కారణంగా రక్షించే ప్రయత్నం చేస్తున్నాం. కాంగ్రెస్ సర్కార్ మనసులకు వచ్చిన ఆలోచన మొండికి వెళ్లి అప్రతిష్ట పాలైతా ఉన్నది. కోర్టు చెప్పిన వేరే పరిస్థితి లేదు, ప్రజల యొక్క ఆగ్రహాన్ని అర్థం చేసుకునే పరిస్థితి లేదు. ఒక ప్రాపర్ వివేకంతో నేను తీసుకునే నిర్ణయం ఈ రకంగా దారి తీయదు. ఆ డబ్బుల కోసమా 10,000 కోట్లు తనఖా పెట్టి మీరు ఈఎంఐలు కట్టనిక, బాకీలు కట్టనిక, లేక స్కీమ్లు అమలు చేయడానిక? ఇదా ప్రాపర్టీలు 10,000 కోట్లు ఎంత అవమానకరం యొక్క రాష్ట్రానికి. మీరు పెంచండి ఆలోచన, మంచి ఆలోచన, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచారు ప్రజలది. అరే పక్కకు హెచ్యూ, పక్కకు మల్టీనేషనల్ కంపెనీస్ వస్తే ఉద్యోగాలు వస్తాయి, 5 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి అంటే అక్కడ 100 ఎకరాలు 400 ఎకరాల్లో కడితేనే అక్కడ కంపెనీలు వస్తాయి. ఆ పక్కకు పోతే రావా? ఇంకా అవతల పోతే రావా? మిగతా వరంగల్లో కావచ్చు, మహబూబ్నగర్ కావచ్చు, లేకపోతే బాసర్లాగా ట్యూబ్లైట్ ఎస్టాబ్లిష్ చేసి సక్సెస్ అయింది. ఆ రకంగా జిల్లాలకు పోతే రావా? భూములు ఇస్తా అంటే ఇది ఎక్కడ లాజిక్ అర్థమే కాదు. హైదరాబాద్ లో పెట్టాలి. హైదరాబాద్ పోయి గుజరాత్ చూడండి, తమిళనాడు చూడండి, మహారాష్ట్ర చూడండి, అన్ని జిల్లాల్లో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఇండస్ట్రియల్ సిటీస్ ఉంటాయి. అక్కడ ఇండస్ట్రియల్ సిటీస్ ఉంటాయి. కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ యొక్క ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేయడం కారణంగా ఆ ప్రాంతం నుంచి